గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య చైతన్యానికి, మహావతార బాబాజీ దివ్య చైతన్యానికి నా హృదయపూర్వక ప్రణామములు. నా పేరు సతీష్ కుమార్. నేను వృత్తిరీత్యా ఒక కార్పొరేట్ పాఠశాలలో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. అరౌండ్ ఒక 60 మంది స్టాఫ్ దాకా, ఒక 1200 మంది పిల్లల దాకా ఉన్నటువంటి ఒక విద్యా వ్యవస్థని రన్ చేసేటటువంటి కర్తవ్యాన్ని నేను తీసుకున్నాను. ధ్యానానికి ముందు నా జీవితంలో అపరిపక్వతమైనటువంటి ఆలోచన సరళి, ఒక క్రమ పద్ధతి లేనటువంటి జీవన విధానం, అలాగే ఎమోషనల్ కోషెంట్లో విపరీతమైనటువంటి స్థితి అనేది ఇప్పుడు కనిపిస్తూ ఉండేది. సో నాకు మొట్టమొదటగా ఈ ఆనాపాన సతి ధ్యానం అనేది 2009లో బొబ్బిలిలో నేను భాష్యం విద్యా సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస అనేటటువంటి అద్భుతమైనటువంటి ధ్యాన ప్రక్రియకి అలవాటు పడడం జరిగింది. ఈ శ్వాస విజ్ఞానం మీద మనస్సుని కేంద్రీకరించేటప్పుడు అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి నా జీవితంలో. ఆలోచనలో పరిపక్వత ఏర్పడింది. కర్మల్ని చాలా కౌశలంగా చేయటం అభ్యాసం అయింది. మానవ సంబంధాల పట్ల పరిపక్వతతో ప్రవర్తించటం అనేది అద్భుతంగా ఏర్పడడం జరిగింది. దీని మీద ఇంకా లోతైనటువంటి అవగాహన పెంచుకోవటానికి గాను విస్తారమైనటువంటి ప్రక్రియలు, ప్రయోగాలు దీని మీద చేయడం జరిగింది. పతంజలి మహర్షి గారు చెప్పినట్టుగా యోగా చిత్తవృత్తి నిరోధక అన్నట్టుగా చిత్తం నిరోధించడానికి చాలామంది చాలా సింథటిక్గా చాలా ధ్యాన పద్ధతులను ఇవ్వడం జరిగింది. కానీ ఈ శ్వాస విజ్ఞానంలో ఆనాపాన సతి అనేది అత్యంత సరళమైనటువంటి ప్రక్రియ. దీని ద్వారా మనస్సు చాలా తొందరగా విశ్రామ స్థితిలోకి వెళ్ళి చాలా శూన్యస్థితిలోకి మనస్సు ప్రయాణం చేసి ఆ శూన్యస్థితిలోంచి అద్భుతమైనటువంటి శక్తిని ఈ కణాల్లో ఉన్నటువంటి ప్రతి అణువు కూడా తీసుకొని శక్తిని పుంజుకునేటటువంటి స్థితిని చాలా అద్భుతంగా అనుభవపూర్వకంగా రుచి చూడడం జరిగింది. ఇలాంటి ఆనాపాన సతి ప్రక్రియకి సంబంధించినటువంటి అధ్యయనం చేయటానికి ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి పుస్తకాలని స్వాధ్యాయ ప్రక్రియ ద్వారా రెఫర్ చేస్తున్నటువంటి గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీ గురువుగారికి నిజంగా రుణపడి ఉంటాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా మరణం లేని మీరు అనేటటువంటి ఒక పుస్తకం అద్భుతంగా నా జీవితాన్ని ఇన్స్పైర్ చేసింది. ఆ పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి సన్నివేశాన్ని ఆకలింపు చేసుకొని ప్రయోగాత్మకంగా చేయడం జరిగింది. ఈ ప్రయోగంలో ఆరాస్ని ఎట్లా స్టడీ చేయాలన్న దాన్ని నాకు ఒక ఆసక్తికరమైనటువంటి కాన్సెప్ట్ అది మొట్టమొదటిగా నేను నా యొక్క 2 పిల్లల మీద నేను ఆరాస్ని స్కాన్ చేయటం, ఆరాస్ని ఎలా చూడటం అనే దాన్ని నేను నేర్చుకోవడం జరిగింది. నా భార్య లక్ష్మి కూడా తన ఆరాని కూడా నేను చూడడం జరిగింది. ఇలాగా తర్వాత చిన్న చిన్న మొక్కల్లో ఆరాలు ఎలా ఉంటాయి అనే దాన్ని కూడా నేను స్టడీ చేశాను. ఏ ఒక మొక్కను తీసుకున్నా కానీ, ఒక మనిషిని తీసుకున్నా కానీ, జంతువుని తీసుకున్నా కానీ ఈ ఆరాలు అద్భుతమైనటువంటి కాంతి ప్రసరణతో, కాంతితో ఉన్నదనేటటువంటి సత్యాన్ని నేను అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను. ప్రాథమిక దశలో ధ్యానం కుదరటానికి ఇబ్బంది పడినా సహనంగా కూర్చొని శ్వాసని తదేకంగా గమనించడం ద్వారా అనంతమైనటువంటి చైతన్యంతో మనం అనుసంధానించడం జరిగింది. ఈ అనంత చైతన్యంతో అనుసంధానం జరిగిన తర్వాత ఈ శరీరంలో అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడం కూడా
అనుభవపూర్వకంగా చూడడం జరిగింది. బాబాగారు చెప్పినట్టుగా మందు లేకున్నా రోగాన్ని నయం చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది ధ్యానం అని నేను నిస్సంకోచంగా చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకంటే నా జీవితంలో ఆ విధమైనటువంటి ఇల్నెస్లో ఉన్నటువంటి నన్ను నేను హీల్ చేసుకునేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నేను ఈ నా యొక్క 2 భుజాలు కూడా, చేతులు కూడా 45 డిగ్రీలకి మించి లేచేవి కాదు. గత 5 ఇయర్స్ క్రిందట 45 డిగ్రీలకి యాక్చువల్గా 90 డిగ్రీల్లో మనం చేతుల్ని లేపగలుగుతాం, కానీ మనం 45 డిగ్రీలే లేచే విపరీతమైన పెయిన్స్ వచ్చేసేది. సో ఆ స్థితిలో ఒక 5 నుంచి 6 గంటలు కంటిన్యూగా ఒక 40 రోజులు ధ్యానం చేయడం ద్వారా ఆ యొక్క స్థితి నుంచి నేను బయటపడడం జరిగింది. ధ్యానం ఇది జరగడానికి ముందు డాక్టర్ సర్జరీని రిఫర్ చేశారు. సర్జరీని నేను అవాయిడ్ చేసి నేను ఆత్మ చైతన్యాన్ని కదా, ఈ ఆత్మ చైతన్యానికి ఈ కాన్షియస్నెస్కి హీల్ చేసుకునేటటువంటి స్థితి ఉంది కదా అని మన యొక్క స్క్రిప్చర్స్ చెప్తున్నాయి. దాన్ని మనం ఎందుకు ప్రయోగాత్మకంగా మనం నిరూపించలేము అనే ఒక స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకొని మాస్టర్ గారు ఇచ్చినటువంటి, మన గురుదేవులు ఇచ్చినటువంటి ఈ ఆనాపానసతిని ఆధారంగా చేసుకొని హీల్ చేసుకునేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నా జీవితంలో ఒక హెచ్ఐవి పేషెంట్ మీద కూడా నేను ప్రయోగాత్మకంగా ఈ ప్రయోగాన్ని నేను చేయడం జరిగింది. ఆ హెచ్ఐవి పేషెంట్లో వైరల్ లోడ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ వైరల్ లోడ్ని ఎలా తగ్గించాలి అనేటువంటి ఒక ఆలోచన మొట్టమొదట కలిగింది. సో బిఫోర్ ఆనాపానసతి మొదలు పెట్టడానికి ముందు వైరల్ లోడ్ను మేము టెస్ట్ చేయడం జరిగింది. కంటిన్యూగా 100 రోజులు ఆయనతోని ఆనాపానసతి ధ్యాన ప్రక్రియ మనం చేయడం జరిగింది. 100 రోజుల తర్వాత మళ్ళీ మనం వైరల్ లోడ్ని మనం టెస్ట్ చేయడం జరిగింది. 100 రోజులకు ముందున్నటువంటి వైరల్ కౌంటు 100 రోజుల తర్వాత చేసిన తర్వాత ఉన్నటువంటి వైరల్ లోడ్లో చాలా భారీ వ్యత్యాసం అనేటువంటి జరిగింది. ఇది ఏం జరిగిందంటే దివ్య చైతన్యము, కాస్మిక్ ఎనర్జీ ఆయనలోకి డిసెండ్ అయ్యి శరీరంలో ఉన్నటువంటి మార్పులను తీసుకురావడం ద్వారా ఈ ప్రక్రియ జరిగింది అనేటువంటి బలమైనటువంటి విశ్వాసం నాలో కలిగింది. ఈ విధంగా చాలా అనుభవాలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇలా చెప్పుకుంటూ పోతే జీవితంలో ఈ నెలలో ఈ ఆనాపానసతి ఈ ధ్యాన ప్రక్రియలో అద్భుతమైనటువంటి అనుభవాలు జీవితంలో చోటు చేసుకున్నాయి. ఒకరోజు నేను ధ్యానం చేస్తూ ఉంటే శరీరం మొత్తం అంతా జలధరించి అనంతంగా ధారాపాతంగా కళ్ళ వెంబడి నీళ్ళు వస్తూ ఉంటే ఒక దివ్య చైతన్యం, ఒక దివ్య రూపం అనేది నా ముందు ఆవిష్కరించబడింది. ఒక బంగారు వర్ణంతో అది మెరిసిపోతూ ఉంది. సో ఆ దివ్య చైతన్యాన్ని నేను ఆటోమేటిక్గా తల్లి, తండ్రి, గురువు, దైవం సమస్తము నిన్నే నేను భావిస్తున్నాననే ఆటోమేటిక్ అనుకోకుండానే ఈ మాటలు నా నుంచి జాలువారడం మొదలుపెట్టాయి. ఇలాంటి అనుభవాలు ఎన్నో జీవితంలో ఈ ధ్యానంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ధ్యానంలో గాఢమైనటువంటి ధ్యాన స్థితిలో ఉంటున్నప్పుడు ఒక ఏంజెల్ కనిపించి ఒక ఆస్ట్రల్ మానిటర్ని నాకు చూపించి ప్రతి మనిషి కూడా 300 ఏళ్ళు ఈజీగా బ్రతకగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మనిషిలో ఏర్పరచుకున్నటువంటి నమ్మక వ్యవస్థ మూలంగా వాళ్ళు తక్కువ ఆయుష్ ప్రమాణం ఉంటుంది అని చెప్పి నమ్మటం మూలంగా వాళ్ళు తక్కువ వయస్సుకే, తక్కువ ఆయుష్కే వాళ్ళు శరీరాన్ని వేకేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. నమ్మకం అనేది చాలా అవసరం. దాన్నే మన సేతు విజ్ఞానంలో క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, నీ యొక్క రియాలిటీని నువ్వే క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. పరమాత్మ నుంచి విడిపడినటువంటి అంశాత్మలైనటువంటి మనం
పరమాత్మలో ఏ విధమైనటువంటి అనంత చైతన్యం ఉందో ఈ అంశాత్మలో కూడా అదే అనంతమైనటువంటి చైతన్యం ఉంది కనుక పరమాత్మకి ఏదైతే సాధ్యపడుతుందో అంశాత్మకు కూడా అదే సాధ్యపడుతూ ఉంటుంది. కానీ మన యొక్క విశ్వాసము, మన యొక్క నమ్మక వ్యవస్థ మనల్ని చాలా కింద స్థాయికి తీసుకువెళ్ళిపోతుంది. సో మనమంతా మన నమ్మక వ్యవస్థని పటిష్టపరుచుకునేటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన ఆలోచనలు ఎలా ఉన్నాయో మన జీవితం అలా ఉంటుంది అని అంటూ ఉంటారు మాస్టర్స్ అంతా కూడా. మన నమ్మకాలు ఎలా ఉంటాయో జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు కూడా అలాగే ఉంటాయి అని ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు. సో మన ఆలోచన విధానాలని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో తీసుకొచ్చేటటువంటిది ప్రక్రియ ఏదైనా ఉందంటే సింథటిక్గా మనం ఒకే ఒక ప్రక్రియను మనం చెప్పగలుగుతాం. అదే ధ్యాన ప్రక్రియ, అదే శ్వాస విజ్ఞానము, అదే శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి. అద్భుతమైనటువంటి ఈ యొక్క పద్ధతిని ఈ లోక కళ్యాణార్థం ఇచ్చినటువంటి గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు పాదాలకి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. సో ఆయన ఈ ప్రక్రియని ప్రపంచవ్యాప్తంగా నలుమూలల అద్భుతంగా ప్రచారం చేసి అందరికీ ఆరోగ్యము, దివ్య ఆనందము, దివ్య సహజీవనము, ఒక అద్భుతమైనటువంటి మానవ సంబంధాలని సృష్టించడం అనేది ఆయన ద్వారా జరుగుతున్నటువంటి అద్భుతమైన ప్రక్రియ. ఆయన అడుగుజాడల్లో మేము కూడా నడుస్తూ ఆయన ఇచ్చినటువంటి మార్గదర్శకాలను, ఆయన ఇచ్చినటువంటి జీవన విధానాన్ని మేము కూడా ఫాలో అవుతూ నిత్య జీవితంలో అద్భుతమైనటువంటి ఆనందానికి జీవనానికి ఈ ధ్యానం అనేది అద్భుతమైనటువంటి ప్రక్రియని నా తోటి వారికి చెప్పడానికి నేను సందేహించను, సంకోచించను. నా ప్రియమైనటువంటి ఆత్మ బంధువులందరూ కూడా ధ్యానం చేయండి. ధ్యానంలో అనంతమైనటువంటి శక్తిని పొందండి. ధ్యానం ద్వారానే మన అనంతమైనటువంటి శక్తిని పొందగలుగుతాం. ధ్యానం ద్వారానే మన ఆలోచన విధానాలని, మన గుణగణాలని మార్చుకోగలం. ఎప్పుడైతే గుణగణాలు మారాయో మనలో ఉన్నటువంటి స్వస్థత చెందేటటువంటి స్థితి కలిగి ఏదైతే మన సహజ స్థితి ఉందో ఆ స్వస్థితికి మనం చేరుకుంటూ ఉంటాం. సో ధ్యానం అనేది అద్భుతమైనటువంటి ప్రక్రియ. విద్యార్థులు ధ్యానం కంపల్సరిగా చేయాలి విధిగా. మనం ఆహారం ఎలా తింటూ ఉంటామో, రోజు స్నానం ఎలా అయితే చేస్తూ ఉంటామో, ధ్యానం అనేది కూడా ప్రతిరోజు విధిగా అందరూ నిర్వర్తించాలి, అనుష్ఠానం చేయాలి. అప్పుడే మన యొక్క జీవన విధానం మీద, మన యొక్క ఆలోచన విధానం మీద ఒక రకమైనటువంటి సాధికారత మనకి కలుగుతూ ఉంటుంది. కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా ఈ ధ్యానాన్ని ఒక అద్భుతమైనటువంటి సాధనంగా నమ్మి ధ్యానాన్ని విధిగా సాధన చేసి వాళ్ళు దివ్య జీవన విధానాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉండాలి. సో కౌమార దశకు వచ్చే పిల్లలందరూ కూడా ధ్యానాన్ని విధిగా ఆచరించాలి. ఆచరించేటట్టుగా తల్లిదండ్రులు, తల్లి, తండ్రి కూడా ఆచరించేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించాలి. ఎందుకంటే కౌమార దశలో వాళ్ళ ఎమోషనల్ కోషెంటు అస్తవ్యస్తంగా ఉంటుంది. వాళ్ళ ఎమోషనల్ బిహేవియర్ చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఆ ఎమోషనల్ కోషెంట్లో ఉన్నటువంటి ఆ గుణాలను ఒక క్రమస్థితికి తీసుకొచ్చేటటువంటి సాధనం ఏదైతే ఉందో ఆ సాధనము ధ్యానం. సో ఈ ధ్యానం అనేది కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలందరికీ చాలా అవసరం. ఇప్పుడున్నటువంటి స్థితిలో హింస నుంచి అహింస వైపుకు నడిపించేటటువంటి ఒక సాధనం ధ్యానం. ఎందుకంటే హింసా ప్రవృత్తి ఉన్నవాడు ధ్యాన స్థితిలోకి వెళ్తే, ధ్యానాన్ని అనుష్ఠానం చేస్తే వాళ్ళలో ఉన్నటువంటి చైతన్య స్థితి పెరిగి, ఎరుక స్థితి పెరిగి హింస నుంచి అహింసకు వెళ్ళటానికి ఆస్కారం చాలా ఉంది. సో అందరూ ధ్యానాన్ని విధిగా అభ్యసిస్తే ఈ ప్రపంచాన్ని అహింసతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి వసుదైక కుటుంబంగా మనం చూడవచ్చు. సో
ధ్యానంతో పాటు సహజీవనము, సహజీవన బృందాలుగా మనం ఏర్పడి ఈ ఈ ధ్యానాన్ని, ఈ ధ్యాన ప్రక్రియని, అహింసాన్ని, శాకాహారాన్ని ఈ ప్రపంచం మొత్తం, భూమండలం మొత్తం మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఈ భూమికి దివ్య చైతన్యానికి మధ్య మనం వారధిగా ఉంటూ ఈ దివ్య చైతన్యాన్ని మన ద్వారా ఈ ప్రపంచం మొత్తం, ఈ భూమండలం మొత్తం విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మనకు సత్యయుగము, కాంతియుగము మన ముందు ఆవిష్కృతం అవుతూ ఉంటుంది. దీనిలో మనందరము విధిగా పాలు పంచుకుందాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మాస్టర్ పత్రిజీ మాస్టర్ గారికి, పిఎంసి ఛానల్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.